అలా నైన్త్ మంత్ అయితే వచ్చేసింది. అక్క బావ వాళ్ళు కూడా వచ్చారని చెప్పాను కదా చలివిడి తీసుకుని. అయితే అందరం కలిసి ఆ రోజు నైట్ అవెంజర్స్ సినిమాకి వెళ్ళాము. 9 నెలల పొట్టేసుకొని సినిమా హాల్లో తిరుగుతుంటే అందరూ విచిత్రంగా చూసారు నన్ను. నైన్త్ మంత్ లో ఇంక నాకు నచ్చినట్టున్నాను. నాకు నచ్చినవన్నీ తిన్నాను. మే 10 మా పెళ్లి రోజు, మా మొదటి పెళ్లి రోజు. మా పెళ్లి రోజు జరుపుకున్న 1 వీక్ కి కరెక్ట్ గా మే 17 కి రీతు పుట్టింది. 16 నైట్ నాకు కొంచెం పెయిన్స్ వచ్చాయి. హాస్పిటల్ కి తీసుకెళ్తే ఆ నైట్ అంతా కూడా చూసారు. పెయిన్స్ వస్తున్నాయి గానీ బేబీ ఏం మూవ్ అవ్వలేదు. స్కాన్ చేసి చూస్తే లోపల బేబీ మెడకి పేగేసుకొని ఉందని చెప్పారు. ఇంకా ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. చలో 17 ఎర్లీ మార్నింగ్ ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు. అంత పొట్టున్నా సరే మనల్ని పూర్తిగా బెండ్ చేసేసి ఇంజెక్షన్ చేస్తారు, నడుముకి మత్తు ఇంజెక్షన్. నాకు నొప్పి లేదు కానీ నాకు తెలుస్తుంది వాళ్ళు నా కడుపులో ఏదో తీస్తున్నట్టు, నా కడుపులో చేతులు పెట్టి కదిలిస్తున్నట్టు. కడుపులోంచి బయటకు తీసేటప్పుడు రీతు డాక్టర్ వేలు పట్టుకుని బయటకు వచ్చిందంట. డాక్టర్ వచ్చి చెప్పారు అది శుక్రవారం ఉదయాన్నే పుట్టింది కదా, సో అందరం మా ఇంట్లో ఆ మహాలక్ష్మి పుట్టిందని అనుకున్నాము.